హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్. నేను మీ తిరుపతి నాయక్, తెలంగాణ స్టేట్, జగిత్యాల, దరూర్, భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్. గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి హర్షాశ్రీ కార్స్ కన్సల్టెంట్ అని కొట్టగానే లొకేషన్ చూపిస్తారు సార్. మెయిన్ రోడ్ భారత్ పెట్రోల్ పంపు కరీంనగర్ నుంచి జగిత్యాల టు కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ వెళ్ళే వేలో భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్లో మన షాప్ ఉంటుంది సార్. మీ లొకేషన్ అనేది కూడా గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేయొచ్చు. వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ VDI డీజిల్ వెహికల్ సార్. సెకండ్ ఓనరు, 1,21,000 డ్రివెన్ ఉంది. ఒరిజినల్ వెహికల్, ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు సార్. మొత్తం బంపర్ టు బంపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి వీడియోలో చూసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ టైర్ చెక్ చేసుకోవచ్చు సార్. ఇది మనకు బ్రిడ్జిస్టోన్ కంపెనీ టైర్స్ ఉన్నాయి. 70% గ్రిప్స్ అయితే ఉన్నాయి సార్. ఫ్రంట్ బానెట్ రీసెంట్లీ టచ్ అప్స్ అయితే అయింది, చూసుకోవచ్చు. ఫ్రంట్ గ్లాస్ చెక్ చేసుకోవచ్చు, CC కోడింగ్తో ఉంటుంది. ఎటువంటి బ్రోకెన్ అయితే లేదు సార్, ఒరిజినల్ ఉంది. ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి రీప్లేస్మెంట్ అయింది. లెఫ్ట్ సైడ్ డోర్ చెక్ చేసుకోవచ్చు అండి. వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ డోర్ ఒరిజినలే ఉంది సార్. పిల్లర్ కూడా చెక్ చేసుకోవచ్చు, కంపెనీ పంచింగ్స్ పిల్లర్సే ఉన్నాయి, ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు, చూసుకోవచ్చు సార్. డీజిల్లో 20+ అయితే మైలేజ్ ఉంటుంది సార్. సీట్ కవర్లు ఎటువంటి డ్యామేజ్ లేదు సార్. 100కు 80 నుంచి 90% సీట్ కవర్స్ ఉన్నాయి. ఫ్లోర్ మ్యాట్ ఉంది వెహికల్లో. 4 పవర్ విండోస్ ఉన్నాయి. పవర్ స్టీరింగ్ ఉంటుంది సార్. 2013లో వచ్చిన గ్లాస్లే ఉన్నాయి సార్. 2013 ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చర్ అయ్యిందండి. మనకు మేలో రిజిస్ట్రేషన్ ఉంది. 2వ నెలలో మ్యానుఫ్యాక్చరింగ్, 5వ నెలలో రిజిస్ట్రేషన్. 2028 వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది సార్, చూసుకోవచ్చు. వెనకాల సీట్ కవర్లు కూడా మంచి, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సార్, చూసుకోవచ్చు. చైల్డ్ లాక్ ఉంది వెహికల్లో. మనకు డోర్ అన్నీ ఒరిజినలే ఉన్నాయి సార్. ఈ టైర్ ఒక 50 to 60% గ్రిప్ అయితే ఉంది. అన్నీ బ్రిడ్జిస్టోన్ కంపెనీ టైర్స్ ఉన్నాయి సార్, చూసుకోవచ్చు. ఫ్లోర్ సైడ్, డిక్కీ సైడ్ చెక్ చేసుకోవచ్చు అండి. డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది, కాకపోతే ఇక్కడ చిన్న రస్ట్ వచ్చింది. స్టెప్నీ టైర్ చెక్ చేసుకోవచ్చు సార్. MRF కంపెనీ టైర్ ఉంది. డిక్కీలో కూడా లైట్గా రస్ట్ ఫామ్ అయింది సార్. చూసుకోవచ్చు. రూఫ్ లైనింగ్ ఒరిజినల్ ఉన్నాయి సార్. రైట్ సైడ్ రైట్ టైర్ చూసుకున్నట్టయితే ఇది 60% గ్రిప్ అయితే ఉంది సార్. వెహికల్ వచ్చేసి 2013 కంపెనీ గ్లాస్లే ఉన్నాయి, చూసుకోవచ్చు వీడియోలో. డోర్ కూడా చెక్ చేసుకోవచ్చు సార్. రైట్ సైడ్ సెకండ్ పిల్లర్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. వెహికల్కి సంబంధించిన సీట్ కవర్లో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సార్, చూసుకోవచ్చు. వెహికల్లో 4 పవర్ విండోస్ ఉన్నాయి. మిర్రర్ బటన్ ఒకటి డ్యామేజ్ ఉందండి, అది ఆల్రెడీ పాడైపోయింది, చూసుకోవచ్చు. 2013లో వచ్చిన గ్లాసే. రైట్ సైడ్ కూడా చూసుకోవచ్చు. రూఫ్ అయితే చాలా చక్కగా ఉంది సార్. రైట్ సైడ్ పిల్లర్ చెక్ చేసుకోవచ్చు అండి. ఇంటీరియర్ పరంగా చాలా పర్ఫెక్ట్ ఉంది సార్. రీడింగ్ చెక్ చేసుకోవచ్చు సార్. 1,21,207 కిలోమీటర్ అయితే డ్రివెన్ ఉంది. ఈ వెహికల్ వచ్చేసి మనకు హైవేలో ప్రజెంట్ వచ్చేసి మనకు యావరేజ్ పరంగా అయితే 12.6, ఇది 20+ అయితే మైలేజ్ ఉంటుంది సార్. మీరు హైవేలో చెక్ చేసుకోవచ్చు. 23-24 అయితే వస్తుంది. వెహికల్ ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఓడోమీటర్, స్పీడోమీటర్, క్లస్టర్లు కూడా చెక్ చేసుకోవచ్చు. ఎటువంటి వార్నింగ్ లైట్ అయితే లేదు, చూసుకోవచ్చు. కంపెనీ కిన్వుడ్ కంపెనీ మ్యూజిక్ ప్లేయర్ ఉంది. ఇది వచ్చేసి మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది సార్. ఏసీ మంచి చిల్డ్ ఉంది. ఏసీ వర్క్ అయితే ఎటువంటి కంప్లైంట్ లేదు సార్. డాష్ బోర్డ్ కూడా ఇంటీరియర్ పరంగా చాలా పర్ఫెక్ట్ ఉందండి. వెహికల్కి సంబంధించిన సింగిల్ కీ ఉంది సార్, విత్ సెంట్రల్ లాక్ సిస్టమ్తో ఉంటుంది. మీకు ఇంజన్ కూడా ఒకసారి చూపిస్తాను, చూసుకోవచ్చు. రైట్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా చెక్ చేసుకోవచ్చు. టైర్లు వచ్చేసి ఒక 80% అయితే ఉంది సార్. సస్పెన్సర్ కంప్లీట్ అయితే ఏం లేదు సార్, చూసుకోవచ్చు. సిల్వర్ కలర్ వెహికల్.
రైట్ సైడ్ ఆప్రాన్ ఒరిజినల్ ఉంది, 6 నెంబర్ ఒరిజినల్ ఉంది. ఫ్రంట్ రేడియేటర్ పట్టి కూడా ఒరిజినల్ ఉంది సార్. లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ కూడా ఒరిజినల్ ఉంది. బ్యానెట్ ఒరిజినల్ ఉంది సార్. మనకు 2022లో మార్చిన బ్యాటరీ ఉంది సార్. ఇంజన్ సౌండ్ కూడా చెక్ చేసుకోవచ్చు. టర్నింగ్ చైన్ రీప్లేస్మెంట్ ఉంది, చూసుకోవచ్చు. ఏసీ వర్క్ కానీ మ్యూజిక్ ప్లేయర్ కానీ ఎటువంటి వర్క్ అయితే లేదు, కంప్లీట్ లేదు సార్. ఇంజన్ సౌండ్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఒక్కసారి రేడియేటర్ పట్టి అనేది చిన్నగా డిస్టర్బ్ అయితే అది తీయడం జరిగింది. షోరూమ్ పట్టే ఉంది సార్. వెహికల్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్ ఉంది సార్. నాన్ యాక్సిడెంట్. ఒక 2 ప్లేస్లలో చిన్నగా రస్ట్ అనేది ఫామ్ అయింది. ఇంజన్ వచ్చేసి 1248 క్యూబిక్ కెపాసిటీ, 1.3 లీటరు డీజిల్ ఇంజన్ సార్. 20-23 దాకా మైలేజ్ అయితే 100% మీకు వస్తుంది. వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్, మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, సింగిల్కి అవైలబుల్లో ఉంది. విత్ సెంట్రల్ లాక్ సిస్టమ్తో ఉంటుంది. టైర్లు ఆల్మోస్ట్ 50-60%, 60-70% దగ్గరలో అయితే టైర్స్ అన్నీ ఉన్నాయి సార్. చిన్న మల్టిపుల్ స్క్రాచెస్ ఉంటే బానట్టు ప్లస్ వెనకాల బంపరు, క్వార్టర్ ఫైనల్ పైన చిన్నగా టచ్ అప్స్ అయితే అయింది సార్. 100% నాన్ యాక్సిడెంట్ వెహికల్. గ్లాసులు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటే రీప్లేస్మెంట్ అయిందండి. వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ వ్యాలిడిటీలో లేదు సార్. ఫిబ్రవరి 2013లో మ్యానుఫ్యాక్చర్ అయింది. మే 2013లో రిజిస్ట్రేషన్ అయింది. 2028 మే వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది సార్. డీజిల్ వెహికల్ ఎవరైనా కావాలనుకుంటే చూసుకోవచ్చు వచ్చి. వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ అయితే జగిత్యాల అందుబాటులో ఉంటుంది. ఎవరైనా వచ్చే ముందు నాకు ఈ నెంబర్కి కాల్ చేసి రండి సార్. వెహికల్ ప్రైస్ వచ్చేసి మనకు కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 3,15,000 చెప్తున్నారు. 2013 మోడల్, 2028 వరకు వెహికల్ ఒక ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది. నాన్ యాక్సిడెంట్ వెహికల్కి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే నాకు కాల్ చేయండి పర్సనల్గా. ఓకే సార్. దయచేసి వాట్సాప్లో వెహికల్ ఫోటోలు అనేది అడగకండి సార్. ఎందుకంటే వాట్సాప్లో ఎన్ని ఫోటోలు వేసినా కానీ స్టోరేజ్ ఫుల్ అవుతుంది. వేసిన ఫోటో వాళ్ళు కూడా మళ్ళీ రిప్లై ఇస్తారో ఇయ్యరో అనే గ్యారెంటీ లేదు. చాలా వరకు టైంపాస్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాల్ చేయండి, లేదంటే లైట్ తీసుకోండి సార్. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 3,15,000. కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. వచ్చి చూసుకోండి, ఫైనల్ అనేది చేసుకోవచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. నమస్తే.